సంక్రాంతి పండుగ రోజు జంట హత్యలు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ వచ్చేసి నార్సింగ్లో జరిగింది. పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై ఇద్దరు మృతదేహాలు కనిపించడం ఇప్పుడు పూర్తిగా భయాందోళనకు గురి చేస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా చాలామంది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చిన్నారులు కావచ్చు, యువకులు కావచ్చు, గుట్టపైకి వెళ్ళి సన్ రైజ్ చూద్దామని వెళ్ళేసరికి కిందికి తొంగి చూడడం, ఆ తర్వాత 2 మృతదేహాలు, గుర్తు తెలియని మృతదేహాలు కింద పడి ఉండడం, దీంతో అక్కడ ఉన్నటువంటి యువకులు పోలీసులకైతే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీళ్ళు చూస్తే కానీ ఈ మృతదేహాలు కావచ్చు, లేదంటే మృతి చెందినటువంటి ఈ 2 డెడ్ బాడీస్ మాత్రం కనిపించిన సిట్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలామంది అంటే సంక్రాంతి కాబట్టి గాలిపటాలు కావచ్చు, లేదంటే సైట్ సీయింగ్ కోసం రకరకాలుగా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కూడా నార్సింగ్లో దగ్గరలో ఉన్నటువంటి ఈ గుట్టపైకి వెళ్ళడం, ఆ తర్వాత కిందికి తొంగి చూసేసరికి 2 మృతదేహాలు కనిపించడంతో పూర్తిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు యువకులు. అనంతరం 100కి డయల్ చేసి పోలీసులకైతే సమాచారం అందించారు. సో విషయం తెలుసుకున్నటువంటి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హుటాహుట్న అక్కడికి చేరుకోవడం జరిగింది. దెన్ పోలీసులతో కలిసి ఆ మృతదేహాలను పూర్తిగా పరిశీలించారు. అండ్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు సైతం రంగంలోకి దిగాయి. వెంటనే పూర్తిగా క్లూస్ని సేకరించే పనిలో పడ్డారు. ఇది ఎప్పుడో చేసినటువంటి హత్యలైతే కావు అని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిన్న రాత్రి జరిగినటువంటి హత్య అని పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. అండ్ డెడ్ బాడీస్ పైన కొన్ని గుర్తుల ఆధారంగా వీళ్ళు పేర్లు కానీ, వీళ్ళ ఐడెంటిటీ కానీ దాని ప్రూఫ్గా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడే మృతుల్లో ఎవరైతే ఉన్నారో ఒక మహిళ ఉంది, ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ కూడా 30 నుంచి 35 అంటే సంవత్సరాల ఏజ్ ఉండొచ్చు అని పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో గుర్తు తెలియని దుండగులు ఎవరైనా మహిళపై అత్యాచారం హత్య చేశారా, లేకపోతే ఇంకేమి కారణాలు ఉండొచ్చు. మరి ఒక మహిళ, ఒక పురుషుడికి సంబంధించిన మృతదేహాలు దగ్గరనే పడి ఉండడంతో ఇది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా అనేది తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. కానీ ఈ పురుషుడు తలపై మాత్రం బలంగా ఒక బండరాయితో మోదీ చంపేసినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. అంటే హత్యలాగానే పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అండ్ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళతో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం అతి దారుణంగా హత్య చేశారు. సో 2 మృతదేహాలు ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ముందుగా మహిళపై అత్యాచారం చేసి అనంతరం ఆ పురుషుణ్ణి అంతమొందించినట్టుగా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఖాళీ మద్యం సీసాలను కూడా పోలీసులు గుర్తించారు. అండ్ నిందితులు మద్యం మత్తులో హత్యకు పాల్పడినట్టు అయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఆ తర్వాత ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా, ఏమైనా పగ ఉందా ఎవరికైనా ఏంటి అనేది కూడా పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. సో హత్యలకు పాల్పడిన నిందితులు ఎవరు అనే దానిపైన పూర్తిగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే ఘటన స్థానికంగా ఒక తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే పండగ పూట జంట హత్యలు, అది సిటీ శివారు ప్రాంతాల్లో నార్సింగ్లో ఒక్కసారిగా వెలుగు చూడడం, అది కూడా పద్మనాభస్వామి దేవాలయం గుట్టపైనే ఈ 2 మృతదేహాల్ని గుర్తించడంతో ఇప్పుడు స్థానికంగా ఇది కలకలమైతే రేపుతోంది. మరి వీళ్ళిద్దరూ ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ఈ హత్యకు కూడా కారణాలు ఏంటి అనేది తేల్చే పనిలో పోలీసులు పడ్డట్టు స్పష్టంగా అర్థమవుతోంది. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది.
ఒక 35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ 2 మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్ లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను.